ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. హుద్హుద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్, ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలు, బాధితులు రఫ్గా 12 లక్షల మంది. అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది 4 లక్షల మంది. ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్లో చనిపోయిన వాళ్ళు 74, ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు 74, 5 లక్షల మంది వారికి ఇచ్చాం. చనిపోయిన పశు సంపద 1562. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070. పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు. అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759. 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6 కోట్ల 83 లక్షలు ఇచ్చాం. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4 కోట్ల 34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2 కోట్ల 48 లక్షలు ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12 కోట్ల 97 లక్షలు ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు 1,00,000 రూపాయలు వాళ్ళకి అందరికి కూడా 50,000 చొప్పున 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4 కోట్ల 69 లక్షలు ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు 1,50,000 రూపాయల చొప్పున 2 కోట్ల 95 లక్షల రూపాయలు ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32 కోట్ల 67 లక్షలు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, తూతూ మంత్రంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక 5,000 ఇమ్మనేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నామ్సో కూడా లేదు. చిన్న పరిశ్రమలు కూడా నామ్సలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికీ చేశాం. అదే మరి 3 వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికీ ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునిపైతే.
ఆటో అయితే 5,000 రూపాయలు దాన్ని 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడి సరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ని 10 రోజులు లిఫ్ట్ చేశామంటే, అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటల ఆ పని మీదనే ఉన్నాడు, ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవ్వరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం. కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు, యంత్రాంగాన్ని బాగా నడిపించారు. ఇంకా సీనియర్ ఆఫీసర్స్ సిసోడియా కానీ వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా పగడ్బందీగా ఏం చేయాలన్న అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఇది ఒక బెంచ్ మార్క్. దగ్గర 75,000 హౌసెస్ని క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించడం, ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర 5,900 కంప్లైంట్స్ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకొని 100% ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5,068 కన్జ్యూమర్స్కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి. 30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి 14,000 గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్లు చేయించాం. ఇది కూడా ఒక 13,773
విజేపించగలిగాం. ఇది కూడా కంప్లీట్ చేశాం. అంటే సర్వీసెస్లో ఎప్పుడు ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, రెగ్యులేటరీ అథారిటీ, బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం. అది కూడా క్లెయిమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 30th క్లోజ్ కావాలి. కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి. వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళీ ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి. అదే మరి ఒక షాప్ పూర్తిగా పోతే అవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి. దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది. బిగినింగ్ ఒక 25% ఇచ్చేసేయాలి. ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది. ఒక్కసారి సర్వేర్ పోయి చూసిన తర్వాత ఒక 50% రిలీజ్ చేసేయడం, తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను 100% ఇవ్వడం. దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి. వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాం. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే 1-2 కాదు, ఓసారి టెక్నికల్ పాయింట్స్. బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు, ఒక అడ్రస్ రాస్తాడు. ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు, అడ్రస్ రాస్తాడు. కాబట్టి ఈ 2 వేరేని అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు. 2 కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం. ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 500 కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ కానీ కన్జంప్షన్ లోన్స్ కానీ. కన్జంప్షన్ లోన్స్ చిన్నవన్నీ కూడా 25,000 ఇమ్మన్నాం. పెద్దవన్నీ కూడా 50,000 కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇవన్నిటి వల్ల చాలా వరకు ఈరోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాల ఇచ్చాం. ఇంకొక పక్క గవర్నమెంట్లో ఈరోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్, ఆర్సీలు పోయినా, ఆధార్ కార్డు పోయినా, బర్త్ సర్టిఫికేట్ పోయినా, డెత్ సర్టిఫికేట్ పోయినా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళా ఇవ్వాలి. అదే మరిగా అందరి పిల్లలకు ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినాయో వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవన్నాం. ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి 30th లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈరోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం. వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న మొన్న ఒక 13,000 మంది మళ్ళీ 17,000 మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని. ఒక 4,000 మంది డూప్లికేషన్స్ ఉన్నాయి, తీసేస్తే 13,000 ఉన్నారు. ఈ 13,000 మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం. ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. ఈరోజు మీటింగ్ పెట్టింది లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది. బాధ్యతగా మనం అందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్ధిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. కానీ ఒక 5-6 మందిని రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను, ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని.
అంతవరకే చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు పోయి బ్యాంకుల్లోనే డబ్బులు డ్రా చేసుకుంటారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి, లేకుంటే వాళ్ళు పిలిపించి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఎస్టిమేషన్ కావచ్చు లేకపోతే ఇతర ఇష్యూస్ వచ్చినప్పుడు కోట్ చేయడానికి కూడా దే ఆర్ డిమాండ్ చేస్తున్నాడు సార్. అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది, వాడు ఎస్టిమేట్ చేయాలంటే ఒక ₹1,00,000 అవుతుంది అనుకుంటే దానికి ₹1,00,000 స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత పర్సంటేజ్ అమౌంట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొన్ని దగ్గర కనపడుతుంది. అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ సార్. నేను ఒకటే చెప్పాను ఈరోజు కూడా సార్, జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్. మొన్న కూడా ఒక 38వ వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు, కానీ వాస్తవాలు రాయాలి. సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళ అజెండానే వేరు, తొలి రోజు నుంచి ఇదే పని చేశారు. నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ఎట్లా ట్రాన్స్పరెన్సీ తేవాలని నాకు తెలుసు. వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో, వైలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. అక్కడ కూడా రెచ్చగొట్టి చేస్తే ఆ వార్డులోకి నీళ్లే రాలేదు. నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం 25 కేజీల బియ్యం ఆ ప్యాకేజ్ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం. అట్లని చెప్పి ఒక దిక్కడ కానీ ఎక్సీడ్ అయితే రాష్ట్రం మొత్తం జిల్లాలు ఇవ్వాలా, రాష్ట్రం అంతా ఇవ్వాలా. జెన్యున్ పర్సన్స్కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్ఫూర్తిదాయకంగా హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యతతో ప్రవర్తించకపోతే ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఆ నమ్మకం పోతుంది. నా మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు 400 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం. ఈ ₹1 ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకు వెళ్తుంది అనేది నమ్మకం. అందుకే ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే సిస్టంలో ₹1 తీసుకున్నట్టుగానే తెలిస్తే ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది. ఎవ్వరూ అలాంటి పనులకు ఒడిగట్టద్దండి. ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకొని తిరిగి ఇచ్చేసేయండి. అది కూడా చెప్తాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరిని వదిలిపెట్టండి. ఓకే, నేను ఒకసారి కలెక్టర్, యూ కెన్ కాల్ దెమ్, యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దెమ్. ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్. ఐబీఆర్ఎస్ అడుగుతున్నా, మళ్ళా పబ్లిక్లో సమాచారం తెప్పిస్తున్నా. నాకు ఒక కొత్త ఒరబడికి శ్రీకారం చుట్టాను. ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి, వాస్తవాలు ఇవ్వాలి. అవసరమైతే పేర్లతో సహా అడుగుతా. వాళ్ళ పేర్లు బయట పెట్టిన కానీ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకనే ప్రజలను కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసేది, నేను ఏదైనా అడిగితే ఫ్రాంక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఫేర్గా ఇవ్వండి. 1 minute. లేని వర్క్షాప్లు కూడా ఉన్నాయి. వాటికి ఏమన్నా ఉదారంగా అందిస్తున్నారు సార్? అది కూడా చూడమన్నాను. అంటే మనకు అకౌంటబిలిటీ లేకుండా, ఎవిడెన్స్ లేకపోతే నేను ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు. ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి పాపం అన్యాయం జరుగుంటే విల్ హెల్ప్ దాం. కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకొని ఉన్నాయి. కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి, అది ఉందని మనకు తెలియాలి కదా. తెలియకుండా ఇచ్చాం. ఇప్పుడు 25,000 అందరికి ఇచ్చాం. అలాంటి షాపులు ఉన్నాయని కానీ రిజిస్ట్రేషన్ అన్నిటికి ఇచ్చాం. ఆ రిజిస్ట్రేషన్ లేనప్పుడు హౌ టు డూ ఇట్, ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారానికి కూడా విల్ వర్క్ ఇట్ అవుట్.
మొత్తం మీరు ఒకసారి చూస్తే 5,181 దానికి లైసెన్సులు లేకపోయినా కిరాణా షాప్స్ చిన్న చిన్న హోటల్స్కి 25,000 రూపాయల చొప్పున 13 కోట్లు ఇచ్చాం. అవి కవర్ అయినాయి. అది కవర్ కాకుండా రిజిస్టర్ చేసిన ట్రేడ్కి ఎంఎస్ఎంఈలకి 40 లక్షల రూపాయలు 40 లక్షల లోపల టర్న్ ఓవర్ చూపించాల్సిన పని లేదు, జిఎస్టీ కట్టక్కర్లేదు. అవి 2,500 వచ్చాయి, వాళ్ళకి 50,000 ఇచ్చాం. రెండోది 40 లక్షల నుంచి 1,50,00,000 వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాం. 1,50,00,000 అండ్ అబోవ్ ఉంటే వాళ్ళకు ₹1,50,000 ఇచ్చాం. ఆ కేటగిరీస్లో వీళ్ళు వస్తే ఇట్స్ ఓకే. అక్కడ కూడా రాకుండా ఎక్కడ మిస్ అయితే చెప్పలేం. సార్ ముఖ్యంగా సార్ ఈ వరదల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి విత్తనాలు ఇచ్చే అవకాశం ఉన్నాయా? ముఖ్యంగా విత్తనాలు కాదు, ఇప్పుడు వాళ్ళకందరికీ 25,000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, మేము ఇచ్చిన ఆర్థిక సహాయం ల్యాండ్ లార్డ్స్కి కాకుండా, భూమి ఎవరిదో వాళ్ళకి కాకుండా కౌలుదారులకు ఇచ్చాం. బాధితులు నష్టపోయిన వాళ్ళకి కౌలుదారులకు ఇచ్చాం. ఇక్కడ ఇంట్లో ల్యాండ్ లార్డ్ కాకుండా, ఇంటి ఓనర్ కాకుండా, ఇంట్లో అద్దెకున్నటువంటి అద్దె వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి రెండు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి కూడా ఒక నో వాట్ ఐఎమ్ సేయింగ్, దానికి కూడా రేటు పెట్టాం. కందకు 40,000 ఎంత పెట్టాం అనుకుంటాను, హైయెస్ట్ దానికే పెట్టాం. మీకు అన్నిటికి కూడా ఒక్కొక్కసారి మీరు చూస్తే హార్టికల్చర్లో చాలా క్లియర్గా ఎప్పుడు ఇవ్వనంత కంట్రీలో నేను సవాల్ చేసి చెప్తున్నా, ఎక్కడన్నా ఈ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పండి మీరు. నో వేర్ ఇన్ ది కంట్రీ. ఐ నో దేర్ మెషరీ. ఒక వరద వచ్చినప్పుడు, ఒక తుఫాన్ వచ్చినప్పుడు, సర్వాన్ని నష్టం పోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు తెలుసు. కాబట్టి యామ్కైతే 35,000 ఇస్తున్నాం, హైయెస్ట్ మనీ 35,000 ఇస్తున్నాం. దానికి టర్మరిక్కి, బనానాకి, యామ్కి, చిల్లీస్కి వీటికంటే 35,000 ఇస్తున్నాం. తమలపాకులు ఉంటే 75,000 ఇస్తున్నాం ఎకరాకి. Gate. So what has come out in the investigation? Was it politically motivated? No, there is no doubt about it. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి. ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరే వాళ్ళ పైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి? వచ్చాయి. ఏ స్పీడ్లో వచ్చాయి? ఒక వెలాసిటీ 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు, మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ కానీ క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈరోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు.
ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తాను మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను. డెఫినెట్గా చేస్తున్నాం. ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం. 4 లక్షల మంది చనిపోవడం, 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి. 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ కానీ, టాయిలెట్స్ కానీ, మురికి కాలువలు కానీ, వాటర్ కానీ అన్నీ కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో ఇవి పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే, వార్ ఫుటింగ్లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం, నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. ఇంకా వాళ్ళకు మీటింగ్లు పెట్టుకోవాలి. వాళ్ళు స్పందించే లోపల మనం చేయాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ కలిసి డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా ఇవ్వాలి. నేషనల్ కెలామిటీ ఫండ్ కూడా ఉంది. మనకు వచ్చే డబ్బులు మనకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత కన్సర్న్ ఫండ్ ఉంటుంది. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. అది ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వేరియస్ నష్టాలు జరిగాయి. ప్రైవేట్ కావచ్చు, ఎన్ని జరిగాయి. దీంట్లో మనం 602 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేశాం. ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి రెస్టరేషన్కి పోవాలి. ఆ రెస్టరేషన్కి వారు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా బాగా చేశారు. పాపం మీరు కూడా ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు పరిచయం చేస్తాం. వాళ్ళు పరిచయం చేసి ఒకసారి పిలువమ్మ, ఒక్కొక్కరిని పిలువు, మైక్ గుడి వండి వాళ్ళు ఏమైనా చెప్పాలని చెప్తారు. సార్ మొదటిగా సార్ సమీయున్నీసా సార్ విజయవాడ నుంచి. సభకు నమస్కారం అండి. సభకు నమస్కారం అండి. గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే, మేము వరదల్లో అనుభవించిన కష్టాలకు అన్నిటికీ ఒక రోజంతా నిద్ర లేకుండా గడిపాం. కానీ 2వ రోజు నుండి మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, తాగడానికి వాటరు, పాల ప్యాకెట్లతో సహా బిస్కెట్ ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నైట్ డిన్నర్ కానీ, మార్నింగ్ టిఫిన్ నుండి మమ్మల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ మాకు ప్రత్యేకంగా వసతులు కల్పిస్తూ మాకు కట్టు బట్టలతో మేము బయటకు వచ్చామండి వాటర్లో నుండి. అలాంటి టైంలో ఆయన మాకు కట్టుకోవడానికి చీరలు, దుప్పట్లు, పడుకోవడానికి షెల్టరు, ప్రతిదీ మాకు ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ఇంత ఆర్థిక సహాయాన్ని కానీ, ఇంతగా చేసిన వ్యక్తిని కానీ మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన కూడా 10 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మాకు చాలా హెల్ప్ చేశారు. తన సొంత వ్యక్తుల్లాగా, తన కన్న బిడ్డల్లాగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మాకు ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేశారు.
ఈ ఆర్థిక సహాయాన్ని మాకు మా గ్రౌండ్ అండి, కింద మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది. మాకు 25,000 సహాయం చేస్తున్నారు. అలాగే ఈ 25,000తో మాకు కావాల్సిన వస్తువులని మేము సమకూర్చుకుంటాము. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆల్. నేను స్కూల్ టీచర్, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. నాకు 3 పిల్లలు. మేము ఇంట్లో 6 మెంబర్స్ ఉంటాము. బట్టలతో అందరూ బయటకు వచ్చాము. కానీ మీరు ఇచ్చిన షెల్టర్ వల్ల, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ సార్ మొహమ్మద్ రఫీ గారు సార్, కమర్షియల్ కిరాణా షాప్ పోయింది సార్, వీరికి 25,000 సార్. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయ వల్లే. సారు మంచి నీళ్లు, మురికి నీళ్ళు అని కాకుండా అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో పాటు బాగా తిరిగేవారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు సార్ చేసే సాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాకి. సార్ గరికపాటి రాజు గారు సార్, వీరి ఆటో రిపేర్ కోసం సహాయం 10,000 స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. రాజు గారు ప్లీజ్. సార్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్లా శివరామయ్య గారు సార్, అగ్రికల్చర్ సార్, ఫార్మర్. నా పేరు యాళ్ళ శివరామయ్య గారు, వడ్లపూడి. నేను 5 ఎకరాలు మాకానే వేసానండి. మొత్తం ఆలివాన్ సందర్భంగా మొత్తం మురిగిపోయింది. ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వాల. సబ్సిడీ కూడా ఈ వరకు 7,000ది 10,000 చేసి రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి 7,000ది 10,000 మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా. అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్, హార్టికల్చర్ ఫార్మర్ సార్. ఆయన